హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ టమాటా చట్నీ. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అన్నం మొత్తం వదిలేయకుండా తినేస్తారు. ఒక ముద్ద ఎక్కువ కావాలంటారు, అంత బాగుంటుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా పల్లెటూరు స్టైల్లో టమాటా చట్నీ. దాని యొక్క ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. 10 నుండి 12 వరకు ఉంటాయి. నేను తీసుకున్నవి కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి మీరు చూసి వేసుకోండి. వీటిని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. వీటిని కూడా సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి. మరి మాడనివ్వకండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పోపంతా కూడా. నువ్వులు ధనియాలు వేగిన తర్వాత ఇందులో టమాటాలు పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోండి. నేను 1/2 కిలో తీసుకున్నాను. ఇవి వేసిన తర్వాత కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు 10 నుండి 12 వరకు వేసుకోండి. పొట్టు తీసి వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు వేసుకోండి. నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువగా వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. చింతపండు ఎక్కువగా వేయకండి, టమాటాలు పుల్లగా ఉంటాయి. చింతపండు వేస్తే కూడా పులుపు ఉంటుంది కదా, సో అందుకని కొంచెం వేసుకొని అన్నీ కలిపిన తర్వాత టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని 5 నుండి 6 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకోండి. టమాటా ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మొత్తం చల్లారనివ్వండి. మిక్సీ జార్ తీసుకొని ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే మిరపకాయ ముక్కలన్నింటిని కూడా వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకు 1 టేబుల్ స్పూన్ పట్టింది. మూత పెట్టుకొని మరీ పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా దంచుకోండి. రోలు ఉంటే ఇంకా రోట్లో చేస్తే చాలా బాగుంటుంది. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ కావాలి. ఇప్పుడు దీంట్లోకి పోపును వేసుకోవాలి. మీరు డైరెక్ట్గా అయినా తినొచ్చు. స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అన్నీ కూడా 1 టీ స్పూన్ చొప్పులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు తీసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను చుంచు వేసుకోండి. తర్వాత 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని కలుపుకోండి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగేంత వరకు కలుపుకోండి. పోపంతా వేగిన తర్వాత చివరిలో పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా చట్నీలో ఈ పోపును కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా టమాటా చట్నీ పల్లెటూరు స్టైల్లో చాలా బాగుంటుంది. పోపు వేసిన తర్వాత కలుపుకోండి. ఇలా చేసుకోండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు, అంత బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందన ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.